నేను పాలు పెట్టడానికి నా దారి రహదారి అంటున్నారు పళనిస్వామి. తమిళనాడు సీఎంగా పళనిస్వామి పగ్గాలు చేపట్టి వారం రోజులే అయింది. వారం రోజులు కూడా కాలేదు. చిన్నమ్మపై తిరుగుబాటుకు సిద్ధమయ్యాడు పళనిస్వామి. పాలనపై శశికళ కుటుంబం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటున్నాడు కొత్త సీఎం. పన్నీర్ సెల్వం కొద్ది రోజులైనా చిన్నమ్మ ఆదేశాలు పాటించాడు. కానీ పళనిస్వామి మాత్రం అలా కనిపించడం లేదు. సీఎంగా సొంత నిర్ణయాలకే మొగ్గు చూపుతున్నాడు పళనిస్వామి. జైలు నుంచి శశికళ రిమోట్ పాలనకు నో అంటున్నారాయన. తాను డమ్మీ కాదని దమ్మున్న నేత అని చెప్పకనే చెబుతున్నారు పళనిస్వామి. తన మాటను పళనిస్వామి పట్టించుకోకపోవడంతో శశికళ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితం పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళతో భేటీ అయ్యారు ఆమె అక్క కొడుకు దినకరన్. ఆయన్ను అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు శశికళ. అధికారుల ట్రాన్స్ఫర్ జాబితాను పట్టుకుని దినకరన్ శశికళను కలిసినట్టు తెలుస్తోంది. అధికారుల బదిలీకి చిన్నమ్మ ఆమోదముద్ర వేసింది. అయితే శశికళ సూచించిన అధికారులను బదిలీ చేయడానికి సీఎం పళనిస్వామి ఒప్పుకోలేదు. శశికళ బంధువులపై మన్నార్గుడి మాఫియాగా ముద్ర ఉంది. చిన్నమ్మ కుటుంబ సభ్యుల కనుసన్నల్లో పనిచేయడం ఇష్టం లేదని స్పష్టం చేస్తున్నారు పళనిస్వామి. తమిళనాడు చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని శశికళ క్యాంప్ సీఎంపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. అయితే ముక్కుసూటిగా నిజాయితీగా వ్యవహరించే గిరిజా వైద్యనాథన్ను బదిలీ చేయడానికి ఒప్పుకోలేదు పళనిస్వామి. సీఎస్ను బదిలీ చేస్తే తన సర్కారుకు చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం. సీఎం పగ్గాలు చేపట్టగానే పాలనపై పట్టు బిగించారు పళనిస్వామి. అంతేకాదు శశికళకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. విద్యాశాఖ మంత్రి సెంగొట్టయాన్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరైల సూచనతో శశికళపై పళనిస్వామి తిరగబడినట్టు సమాచారం. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే పళనిస్వామి పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళను కలుస్తారని ప్రచారం జరిగింది. వారం రోజులైంది. ఇప్పటి వరకు బెంగళూరు వెళ్లలేదు పళనిస్వామి. అసలు చిన్నమ్మ జైల్లో ఉన్న విషయాన్నే ఆయన మర్చిపోయినట్టున్నారు. పనిలో పనిగా కొత్త పథకాలను కూడా ప్రకటించి జనం మద్దతు కూడగొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు పళనిస్వామి. శశికళ షాడో సీఎంగా ప్రచారం కావడాన్ని సహించలేకపోతున్నారు పళనిస్వామి. 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న తనను ఎవరూ శాసించలేరని అంటున్నారు. అన్నాడీఎంకేలో అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న అభిప్రాయంతో పళనిస్వామి ఉన్నట్టు సమాచారం. శశికళను ఆయన లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తన సీఎం పీఠానికి శశికళ ఎప్పుడైనా ఎడతపెట్టే అవకాశాలున్నాయన్న భయం పళనిస్వామిని వెంటాడుతోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. శశికళ దగ్గరి బంధువు దినకరన్ ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన విషయాన్ని ఆయన పసిగట్టారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటును అణిచివేయడంలో పళనిస్వామి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే వ్యూహంతో శశికళ బంధువులకు చెక్ పెడుతున్నారు పళనిస్వామి. నేను పన్నీర్ను కాదు వంగి దండాలు పెట్టడానికి నా దారి రహదారి అంటున్నారు పళనిస్వామి. తమిళనాడు సీఎంగా పళనిస్వామి పగ్గాలు చేపట్టి వారం రోజులే అయింది. వారం రోజులు కూడా పూర్తి కానేలేదు. చిన్నమ్మపై తిరుగుబాటుకు సిద్ధమయ్యాడు పళనిస్వామి. పాలనపై శశికళ కుటుంబం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటున్నాడు కొత్త సీఎం. పన్నీర్ సెల్వం కొద్ది రోజులైనా చిన్నమ్మ ఆదేశాలు పాటించాడు. కానీ పళనిస్వామి మాత్రం అలా కనిపించడం లేదు. సీఎంగా సొంత నిర్ణయాలకే మొగ్గు చూపుతున్నాడు పళనిస్వామి. జైలు నుంచి శశికళ రిమోట్ పాలనకు నో అంటున్నారాయన. తాను డమ్మీ కాదని దమ్మున్న నేత అని చెప్పకనే చెబుతున్నారు పళనిస్వామి. తన మాటను పళనిస్వామి పట్టించుకోకపోవడంతో శశికళ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళతో భేటీ అయ్యారు ఆమె అక్క కొడుకు దినకరన్. ఆయన్ను అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు శశికళ. అధికారుల ట్రాన్స్ఫర్ జాబితాను పట్టుకుని దినకరన్ శశికళను కలిసినట్టు తెలుస్తోంది. అధికారుల బదిలీకి చిన్నమ్మ ఆమోదముద్ర వేసింది. అయితే శశికళ సూచించిన అధికారులను బదిలీ చేయడానికి
సీఎం పళనిస్వామి ఒప్పుకోలేదు. శశికళ బంధువులపై మన్నార్గుడి మాఫియాగా ముద్ర ఉంది. చిన్నమ్మ కుటుంబ సభ్యుల కనుసన్నల్లో పనిచేయడం ఇష్టం లేదని స్పష్టం చేస్తున్నారు పళనిస్వామి. తమిళనాడు చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని శశికళ క్యాంప్ సీఎంపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. అయితే ముక్కుసూటిగా నిజాయితీగా వ్యవహరించే గిరిజా వైద్యనాథన్ను బదిలీ చేయడానికి ఒప్పుకోలేదు పళనిస్వామి. సీఎస్ను బదిలీ చేస్తే తన సర్కార్కు చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం. సీఎం పగ్గాలు చేపట్టగానే పాలనపై పట్టు బిగించారు పళనిస్వామి. అంతేకాదు, శశికళకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. విద్యాశాఖ మంత్రి సెంగొట్టియాన్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరైల సూచనతో శశికళపై పళనిస్వామి తిరగబడినట్టు సమాచారం. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే పళనిస్వామి పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళను కలుస్తారని ప్రచారం జరిగింది. వారం రోజులైంది. ఇప్పటివరకు బెంగళూరు వెళ్లలేదు పళనిస్వామి. అసలు చిన్నమ్మ జైల్లో ఉన్న విషయాన్నే ఆయన మర్చిపోయినట్టున్నారు. పనిలో పనిగా కొత్త పథకాలను కూడా ప్రకటించి జనం మద్దతు కూడగొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు పళనిస్వామి. తన సీఎం పీఠానికి శశికళ ఎప్పుడైనా ఎత్తిపెట్టే అవకాశాలున్నాయన్న భయం పళనిస్వామిని వెంటాడుతోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. శశికళ దగ్గరి బంధువు దినకరన్ ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన విషయాన్ని ఆయన పసిగట్టారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటును అణిచివేయడంలో పళనిస్వామి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే వ్యూహంతో శశికళ బంధువులకు చెక్ పెడుతున్నారు పళనిస్వామి.